హైదరాబాద్ నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో రెస్క్యూ కొనసాగుతోంది. దట్టమైన పొగ, ఫర్నిచర్ డంప్ అధికంగా ఉండడంతో రెస్క్యూకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. షాపులో చిక్కుకున్న 5గురి పరిస్థితిపై బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వారి ఆచూకీ తెలపాలంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసుల నుంచి సమాధానం లభించకపోవడంతో పక్క భవనం నుంచి గోడ పగలగొట్టి లోనికి వెళ్లేందుకు యత్నించారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాసేపట్లో నాంపల్లికి జేఎన్టీయూ ఇంజనీరింగ్ టీం వెళ్లనుంది. భవన సామర్థ్యాన్ని తనిఖీ చేసి నివేదిక ఇవ్వనుంది. హైదరాబాద్ నాంపల్లి అగ్ని ప్రమాదం ఘటనలో రెస్క్యూ అయితే కొనసాగుతోంది. అక్కడ నుంచి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు లైవ్ లో. శశి, జేఎన్టీయూ టీం కూడా అక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. రెస్క్యూ ఎంతవరకు వచ్చింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రజెంట్ ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఒకవైపు సెల్లార్లో నుంచి ఇంకా మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. ఆ మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తూ ఉన్నారు. మరోవైపు సెల్లార్లోకి వెళ్ళడానికి రకరకాల ప్రయత్నాలు సైతం ఫైర్ సిబ్బంది చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సెల్లార్లోనే 5గురు చిక్కుకుని ఉన్నట్టుగా కూడా ప్రజెంట్ మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ సెల్లార్ లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా పొగ ఉంది. ఆ తర్వాత వేడి కూడా చాలా ఎక్కువగా వస్తుంది. దీన్ని దాటుకుని లోపలికి వెళ్ళాలి. సో ఇదే నేపథ్యంలో సెల్లార్ లోపలికి వెళ్ళడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రధానంగా ఏర్పడినటువంటి నేపథ్యంలో సెల్లార్లోకి వెళ్ళడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు పోలీసులు. ముందు భాగం నుంచి సెల్లార్ ముందు భాగంలో ఎవరు చెప్పు ఇక్కడ పని చేస్తున్నాము. మీకేమన్నా మీరు అడ్డం వస్తుంది కాబట్టి చెప్తున్నా. మీరు అడ్డం వస్తుంది చెప్తున్నారు కాబట్టి ఇబ్బంది ఉందా? ఇబ్బంది అంటే మీరు అడ్డం వస్తుంది మళ్ళీ పోలీసులు మీకేంది ఇబ్బంది? ఎవరు? సో ఇది మొత్తానికి ఇటు పోలీసులు సైతం ఈ ముందు అంటే సెల్లార్కు సంబంధించిన ముందు భాగాన్ని హోల్డ్ చేయడం ద్వారా ఈ లోపల ఉండేటటువంటి మొత్తం పొగను తర్వాత వేడిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ఒక విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇంకా సెల్లార్ భాగంలో ఇంకా మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. ఈ సెల్లార్ భాగంలో మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చిన తర్వాత వేడి తగ్గితేనే మొత్తం రెస్క్యూ ఆపరేషన్ కొంతమేర ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ కూడా చూడొచ్చు. నిన్నటి నుంచి అంటే నిన్న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మొదలైనటువంటి ఈ మంటలు ఏవైతే ఉన్నాయో ఆ మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. 3-4 ఫ్లోర్లలో అయితే మొత్తం పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ సెల్లార్లో మాత్రం ఇంకా మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. సో ఇదే నేపథ్యంలో సెల్లార్ లోపలికి వెళ్ళడానికి తీవ్రమైనటువంటి అడ్డంకి ఉన్నటువంటి నేపథ్యంలో ఫైర్ సిబ్బంది ప్రత్యేకంగా బిల్డింగ్ కి సంబంధించినటువంటి ముందు భాగంలో సెల్లార్ను తవ్వారు. ఆ తర్వాత ముందు భాగం నుంచి పైన ఉండేటటువంటి ఫ్లోర్లు పగలగొట్టడం ద్వారా సెల్లార్ లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. ఒకసారి మనం విజువల్స్ కూడా చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం సెల్లార్ పూర్తిగా కనిపిస్తోంది. సెల్లార్ కింద రెండు ఉన్నాయి సెల్లార్లు. ఒకటి కింద ఉంటే తర్వాత ఇంకోటి పై భాగంలో సెల్లార్ ఉంది. పై భాగంలో సెల్లార్ మనకు ప్రస్తుతం పూర్తిగా కనిపిస్తోంది. సో అయితే ఈ 5గురు ఎక్కడ చిక్కుకుని ఉన్నారు అనేది మాత్రం ప్రజెంట్ ఇప్పుడు మనకు క్లారిటీ రావాల్సి ఉంది. అయితే రెండో సెల్లార్ కింద ఉన్నారా, తర్వాత పై భాగంలో ఉండేటటువంటి సెల్లార్ కింద ఉన్నారా అనేది మాత్రం స్పష్టత లేదు. ఆ స్పష్టత రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇంకా లోపల మంటలు చెలరేగుతూ ఉన్నాయి. మరోవైపు పొగ కూడా దట్టంగా కమ్ముకుని ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళడం కూడా సురక్షితం కాదంటూ ఫైర్ సిబ్బంది భావిస్తూ ఉన్నారు. సో అందుకు అనుగుణంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తానికి రకరకాల ప్రాంతాల్లో ఈ రేంజ్ చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఆయా ప్రాంతాల గుండా లోపలికి వెళ్లడంతో పాటు మరోవైపు ఆ పొగను తర్వాత వేడిని కొంచెం తగ్గించేటటువంటి ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. చూడాలి మరి ఏ మేరకు ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఫలితాలు ఇస్తాయా అన్నది మాత్రం చూడాల్సినటువంటి సందర్భం. ఒకవైపు సమయం గడుస్తూ ఉంది. 5గురికి సంబంధించినటువంటి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కావడం లేదు. మరోవైపు కుటుంబ సభ్యులు రాత్రి నుంచి కూడా ఇక్కడే జాగరణ చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ మంటలు అదుపులోకి వస్తాయి, మరోవైపు తమ వారికి సంబంధించినటువంటి ఆచూకీ లభ్యం అవుతుందంటూ కూడా రాత్రి నుంచి వీరంతా ఇక్కడే వేచి చూస్తున్నటువంటి సందర్భం. నిమిషం
నిమిషాలు గడుస్తున్నటువంటి వాళ్ళలో ఉత్కంఠ రేగుతోంది. మరోవైపు పోలీసుల హడావిడి పెరుగుతున్న కొద్దీ బాధిత కుటుంబ సభ్యుల్లో ఆందోళన కూడా మరింత ఎక్కువ అవుతోంది. అయితే తమ వారు లోపల బతికి ఉన్నారా, కనీసం ప్రాణాలతో ఉన్నారా, వారికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఏంటనేటువంటి తెలుసుకునేటువంటి అవకాశం కూడా లేకపోవడంతో వారిలో కూడా ఆగ్రహ ఆవేశాలు పెళ్ళుబుకుతూ ఉన్నాయి. మరోవైపు తామే రెస్క్యూ ఆపరేషన్ చేస్తాం, తామే లోపలికి వెళ్తాం, తమను అనుమతించండి అంటూ కూడా ఒక దశలో పోలీసులు సైతం వారు గొడవ పడినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. అయితే ఈ ప్రయత్నాన్ని కూడా బాధిత కుటుంబ సభ్యులు తప్పుపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రయత్నం ఏదో నిన్ననే చేస్తుంటే ఖచ్చితంగా ఈ పాటికి మంటలు అదుపులోకి రావడంతో పాటు పొగ కూడా పూర్తి స్థాయిలో తగ్గే అవకాశం ఉండేది. నిన్నంతా కూడా ఫైర్ సిబ్బంది కాలయాపన చేశారంటూ కూడా ఇప్పుడు ఎవరైతే బాధితులు మిస్ అయ్యారో, ఆ కుటుంబ సభ్యులు మిస్ అయ్యారో వారైతే ఇప్పుడు ఆరోపిస్తున్నటువంటి సందర్భం. ఇదే ప్రయత్నాన్ని ఈ లోపల ఉండేటటువంటి ఈ ఫర్నిచర్ మొత్తాన్ని క్లియర్ చేసి ఆ తర్వాత ముందు భాగంలో ఉండేటటువంటి ఈ ముందు భాగంలో ఉండేటువంటి ఈ మొత్తం అంతటిని తవ్వడం ద్వారా సెల్లార్లోకి వెళ్ళేటటువంటి మార్గాన్ని నిన్ననే సుగమం చేస్తుంటే కనుక ఖచ్చితంగా ఈ పాటికి పరిస్థితిలో పూర్తి స్థాయిలో మార్పు వచ్చేది. మరోవైపు లోపలికి వెళ్ళడానికి కూడా మార్గం సుగమం అయ్యేదంటూ కూడా ఇప్పటికే బాధిత కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల మీద ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి ఈ సందర్భం. సో మొత్తానికి 20 గంటలు గడుస్తోంది. ఇప్పటి వరకు కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. మరోవైపు గల్లంతైనటువంటి వారి ఆచూకీ కూడా ఇప్పటి వరకు కూడా కనీసం ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి. ఒకవైపు పొగలు వస్తూ ఉన్నాయి, మరోవైపు సెల్లార్ల నుంచి మంటలు కూడా బయటికి వస్తున్నటువంటి సందర్భంలో ఆ మంటల్ని సైతం ఒకవైపు ఆర్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే లోపల నుంచి పొగను మరోవైపు బయటికి పంపించడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. ఇదొక అంశం అయితే ఇక సెల్లార్లలో ప్రధానమైనటువంటి మెట్ల మార్గం ఏదైతే ఉందో మెట్ల మార్గం వద్ద మొత్తానికి ఈ యొక్క ఫర్నిచర్కి సంబంధించిన డంప్ ఎక్కువగా ఉంది. ఈ డంప్ను క్లియర్ చేయడానికి ఫైర్ సిబ్బంది ప్రత్యేకంగా టీంను ఇప్పటికే రప్పించారు. సుమారుగా 40 మందికి సంబంధించినటువంటి టీంను ఇటు ఫైర్ సిబ్బంది ప్రత్యేకంగా రప్పించడం ద్వారా ఆ డంప్ని క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. డంప్ని క్లియర్ చేయడం ద్వారా మెట్ల మార్గం కూడా లోపలికి వెళ్ళేటటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా అనేటటువంటిది కూడా ఇటు ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేయబోతూ ఉన్నారు. అయితే నిన్నటి వరకు కూడా ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి అద్దాల బిల్డింగ్ ఏదైతే ఉందో ఇటువైపు అంతా కూడా ఫర్నిచర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పగలగొట్టినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఫర్నిచర్ ఉంటుంది. అయితే నిన్న ఈ ఫర్నిచర్ను ఇక్కడ ఉన్నటువంటి షాప్ నిర్వాహకులు వాటిని ఫర్నిచర్ను తీయలేదు. సో ఈ రోజు ఉదయం మొత్తం ఫర్నిచర్ అంతా కూడా క్లియర్ చేయడంతో ఫైర్ సిబ్బంది ఈ ముందు భాగం గుండా ఈ హోల్ను ఏర్పాటు చేశారు. ఈ హోల్ను ఏర్పాటు చేసి ఈ హోల్ గుండానే లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. సో మొత్తానికి ఏ మేరకు ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఫలితాలను ఇస్తాయో చూడాలి. సో ఇంకా గంటలు గడుస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడాను ఫైర్ సిబ్బంది నుంచి బాధిత కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు తమ వారి ఆచూకీ తెలపాలంటూ కూడా కుటుంబ సభ్యుల ఆందోళన మరింత ఎక్కువ అవుతోంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. దాదాపు 22 అవర్స్ అయిపోయినది, కానీ రెస్క్యూ ఇప్పటి వరకు జరుగుతుంది. నిన్న జరిగిన ఈ అగ్ని ప్రమాదం నాంపల్లిలో దాదాపు 6 ఇదే ఫర్నిచర్ షాపు సెల్లార్లో ఇరిగిపోయినారని నిన్నటి నుంచి ఒక వార్తలైతే నడుస్తున్నాయి. దాదాపు 6 మంది ఈ ఫర్నిచర్ షాప్ కింద సెల్లార్లో ఇరికిపోయినారని సమాచారం అయితే వస్తున్నది. అదేవిధంగా నిన్న నైటే మేము వచ్చి ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడినాము. అదేవిధంగా ఈ ఫైర్ సిబ్బందులతోని, అధికారులతోని, పోలీస్ అధికారులతో కూడా మాట్లాడినాము. కానీ సరౌండింగ్ బిల్డింగ్కి సెట్ బ్యాక్ లేనినందుకే కొద్దిగా రెస్క్యూకి ఇబ్బందులు జరుగుతున్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు వేరే కంట్రీకి వెళ్తారు, మినిస్టర్కి పంపిస్తారు. కానీ ఏదైనా ఇట్లాంటి ప్రమాదం జరిగితే మన ఫైర్ సిబ్బంది ఏ విధంగా ప్రాణాన్ని కాపాడుకోవాలి అదైతే మా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేయలేదు.